నమస్కారం అండి. మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. అందులో భాగంగా మరి చల్లపల్లి మండలం ఆముదార్ల అంకని వరదలు ముంచెత్తిన కారణంగా రీహాబిలిటేషన్ సెంటర్గా చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీలో జిల్లా పరిషత్ స్కూల్లో ఆముదార్ల నుంచి కొంతమంది, అదేవిధంగా చల్లపల్లి కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక 70-80 మంది వచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు. స్కూల్కి సెలవు ప్రకటించి ఈ రూమ్స్, కరెంటు, వాటర్ సప్లై, అదేవిధంగా మరి బాత్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయించి గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి ఇక్కడ నివాసం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా ఆముదార్లంకి వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. లోతుగా ఉన్న నీళ్లలో మరి కొంతమంది అయితే తమ గేదెలు, పశువులు ఉన్నాయి కదా, వాటిని వదిలిపెట్టి రాలేమన్న పరిస్థితుల్లో రెవెన్యూ వారి సహాయంతో వారికి వాటర్, ఆహారాన్ని ఆముదార్లకు పంపించడం జరుగుతోంది. గ్రామ పంచాయతీలో ఉన్న శానిటరీ సిబ్బంది అంతా కూడా ఈ పర్యవేక్షణలో మరి ఈ శుభ్రతా విషయంలోనూ చల్లపల్లి గ్రామ పంచాయతీలో ఈ హై స్కూల్లో జరుగుతున్న రీహాబిలిటేషన్ సెంటర్ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరి గ్రామ పంచాయతీలో కూడా శానిటేషన్ వర్క్ చూసుకోవాలి కాబట్టి నారాయణరావు నగర్ ఇదంతా కూడా రాత్రి ఫాగింగ్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం మొదలుపెట్టి దోమల నివారణ కోసం, అదేవిధంగా మంచి త్రాగునీరు అందించాలనే విధానంతో ఇందాక వాటర్ టెస్టింగ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హెల్త్ వాళ్ళు మేము కలిపి వాటర్ టెస్టింగ్ చేసి మంచినీరు అందించడం జరిగింది. ఇక్కడ భోజన సదుపాయాలు రెవెన్యూ వారు, మండల పరిషత్ ఎండిఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఈఓ గారు అందరి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ నిత్యం కూడా హెల్త్ క్యాంపు రన్నింగ్లో ఉంది. ఒక పెద్ద ఆయనకి ఆముదార్లంక ఆయనకి జ్వరం వస్తే ఆయన్ని సిహెచ్సికి పంపించి మరి ఇవాళ అక్కడ వైద్యం అందించడం జరిగింది. అన్ని విధాలు కూడా వాళ్ళకి సహాయం చేస్తామని మరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వాళ్ళు పండ్రంగారావు గారు, హరగాపల్లారావు గారు వాళ్ళు అందరికీ కూడా వాళ్ళ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. నేను ఇంకొక దాతను అడిగి ఆడవారికి చీరలు, మగవాళ్ళకి సంబంధించిన పంచాయతీ టవల్ కూడా సాయంత్రం ఇప్పిస్తానని వారు మాటిచ్చారు. అన్ని విధాలుగా వీళ్ళకి చల్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా సహకారం అందిస్తానని డిపార్ట్మెంట్ అందరికీ కోఆర్డినేట్ చేసుకుని వారిని ముందుకు తీసుకెళ్తామని